మనిషి ఆరోగ్యంగా బతకాలనుకోవడం ఒక ఆర్థిక నేరం కిందకి పరిగణించబడుతుంది. లేకపోతే 100 కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటల్ కట్టేటోళ్ళు ఏం కావాలి? కోట్లు కోట్లు ఖర్చు పెట్టి డాక్టర్లు చదివి డాక్టర్లు అయిన వాళ్ళ గతి ఏం కావాలి? ఇటు జిమ్ములు, న్యూట్రిషనిస్టులు, డైటీషియన్లు వీళ్ళందరూ ఎటు పోవాలి? అందుకే ఆరోగ్యంగా బతకడం అనేది సమాజానికి హానికరం. ఇంట్లో చేసే ప్రతి పని పెద్ద కష్టం అయిపోయింది అని చెప్పేసి పైసలు పెట్టి మరి మిషన్లు కొనుక్కొని మొత్తం మిషన్ల పైన ఆధారపడేటట్టు చేసిర్రు. తర్వాత ఆరోగ్యాలు పాడవుతున్నాయని చెప్పేసి మళ్ళా పైసలు కట్టి జిమ్లలో జాయిన్ చేసి అక్కడ తీసుకుపోయి ఇంట్లో చేసుకునే పనులే చేపిస్తున్నారు. కదా, మనం అనారోగ్యంగా ఉంటేనే అందరు బతుకుతారు. అదే ఒకవేళ మనం ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేసినాం అనుకో, అది ఆర్థిక నేరం కిందికి వస్తుంది అన్నట్టు. ఇంకా చెప్పాలంటే మీరు చుట్టూ చూస్తే మేజర్గా 2 రకాల కొలువులు కనిపిస్తాయి మీకు. ఒకటేమో మన ఆరోగ్యాన్ని చెడగొట్టేటోళ్ళు అన్నట్టు, అంటే సిగరెట్లు, మందు, జంక్ ఫుడ్ ఇవన్నీ తయారు చేసేటోళ్ళు, అవన్నీ తీసుకొచ్చుకొని షాపులలో పెట్టుకొని అమ్ముకునేటోళ్ళు.